హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకొచ్చింది. సో మరి చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా జీవో రిలీజ్ చేసింది. సో ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకి కేవలం డిగ్రీ అర్హతతో ఈ యొక్క ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తూ ఉంటారు. సో 190 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా జీవో రిలీజ్ చేసింది. ఈ జీవో ద్వారా త్వరలో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే మరి 190 ఈవో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకి కావాల్సినటువంటి అర్హతలు ఏమి ఉండాలి, వయసు ఎంత ఉండాలి, సిలబస్ ఏమి చదవాలి, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, అభ్యర్థులకి కావాల్సినటువంటి పూర్తి ఎలిజిబిలిటీస్ అన్ని కూడా వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింద భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ జీవో చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అఫీషియల్గానే జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో ద్వారా మనం క్లియర్గా చూసినట్లయితే దేవాలయాల్లో ఖాళీ ఉన్నటువంటి దేవాదాయ శాఖ ద్వారా 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 మరియు గ్రేడ్ 3 ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ 190 ఈవో ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి అఫీషియల్గా ప్రభుత్వం జీవోని రిలీజ్ చేసిందనమాట. అయితే భర్తీ చేసిన ఉద్యోగాలు ఈ 190 ఉద్యోగాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జోన్ల ద్వారా జిల్లాల వారీగా కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా కూడా వేకెన్సీస్ని సపరేట్ చేశారు. మరి 7 జోన్ల ప్రకారంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల ప్రకారం కూడా వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో మనం క్లియర్గా చూద్దాం. ఇక టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 జిల్లాల ప్రకారంగా జిల్లాల వారీగా కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈవో ఆఫీసర్ ఉద్యోగాలను కూడా సపరేట్ చేస్తూ మనకి ఇక్కడ టేబుల్ రూపంలో మెన్షన్ చేశారు. సో కాళేశ్వరంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూపించిన జిల్లాల వారికి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పి మనం క్లియర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ జోన్ ఏదైతే ఆ జోన్ ప్రకారంగా, మీ జిల్లా ఏదైతే ఆ జిల్లా ప్రకారంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్న ఆ పోస్ట్ వారిగా కూడా వేకెన్సీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం కాళేశ్వరం జోన్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ టోటల్గా 6 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. బాసరాకు సంబంధించి 14 వేకెన్సీస్ని, రాజన్నకు వచ్చేసి 7 వేకెన్సీస్ని, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి 20 వేకెన్సీస్ని, ఇక అలాగే యాదాద్రి భువనగిరికి సంబంధించి 48 వేకెన్సీస్ని, అలానే చార్మినార్ సంబంధించి 67 వేకెన్సీస్ని, ఇక అలాగే జోగులాంబకు సంబంధించి 28 వేకెన్సీస్ని టోటల్గా ఈ విధంగా జోన్ల ద్వారా భర్తీ చేయబోతున్నారు. టోటల్గా చూసినట్లయితే గ్రేడ్ 1 సంబంధించి 41 వేకెన్సీస్, గ్రేడ్ 2 సంబంధించి 62 వేకెన్సీస్, గ్రేడ్ 3 సంబంధించి 87 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. టోటల్గా 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలని ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలే. దేవాలయాల్లో వర్క్ చేసే విధానంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ టోటల్గా మ్యాక్సిమం ఉద్యోగాలు వచ్చేసి మనకి ఇక్కడ చార్మినార్ జోన్లో 67 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. దాని తర్వాత యాదాద్రి భువనగిరిలో 48 వేకెన్సీస్ని, దాని తర్వాత జోగులాంబలో 28 వేకెన్సీస్ని, భద్రాద్రి కొత్తగూడెంలో 20 వేకెన్సీస్ని ఈ విధంగా మ్యాక్సిమంగా భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క జోన్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు మీ జిల్లా ప్రకారంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకుని వాటి ప్రకారంగా మీరు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అఫీషియల్గా నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అభ్యర్థులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అప్లికేషన్ అప్లై చేసుకోవాలి, ఇంకా అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, అన్ని విషయాల గురించి క్లియర్గా అందులో ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం ఫాలో కావాల్సి అయితే ఉంటుంది. అయితే మనం ఇప్పుడు వచ్చేసి పాత నోటిఫికేషన్ ప్రకారంగా అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం పాత నోటిఫికేషన్ ప్రకారం తీసుకోవడం అయితే చూస్తూ ఉన్నాం. సో అధికారిక నోటిఫికేషన్ మనకు త్వరలో విడుదల కాబోతుంది. దాని ప్రకారంగా కూడా మనం అన్ని విషయాలు ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులకి ఒక ఐడియా కోసం అయితే ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో అభ్యర్థులకి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థులు హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్లో. ఇక ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే కనీసం మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమంగా 46 ఇయర్స్ వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి, సిలబస్ గురించి చూసినట్లయితే ఎగ్జామినేషన్ వచ్చేసి 2 పేపర్లు ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ ద్వారా ఎగ్జామినేషన్ ఉండబోతుంది. అలాగే పేపర్ 2 చూసినట్లయితే హిందూ ధర్మం, పురాణాలు, ఆలయ చరిత్ర మరియు దేవాదాయ శాఖ చట్టాలకు సంబంధించిన అంశాలు పేపర్ 2లో ఉండే అవకాశం
అయితే ఉంటుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఈఓ ఎగ్జామినేషన్ కోసం రాయాలనుకుంటున్నారో అభ్యర్థులు ఎప్పటి నుంచి ఈ యొక్క సిలబస్ని పాత ప్రీవియస్ పేపర్స్ మనం డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ అయినట్లయితే మ్యాక్సిమంగా సిలబస్ అంతా కూడా కవర్ అవుతుంది. ఒకవేళ ఏదైనా కొత్త మార్పులు జరిగినట్లయితే కొంతమేర మనం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ కొద్ది సిలబస్ను కవర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు, ఈ దేవాదాయ శాఖలో ఉద్యోగం సాధించాలన్న అభ్యర్థులు ఇప్పటి నుంచే నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ ప్రకారం చూసుకొని స్టడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఒక ఉద్యోగాన్ని సాధించే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ త్వరలో మనకి ఈ యొక్క దేవాదాయ శాఖలో 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మేము ముందుకి మరొక వీడియో చేసి తీసుకొస్తాను. దాని ప్రకారంగా అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, ఎలిజిబిలిటీస్ గురించి అన్ని విషయాల గురించి కూడా మరలా వీడియోలో చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా ఏ అవకాశం మీరు చేసుకోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాను, ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే ఈ షార్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.